పాత మిషన్ కాదు. ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి, ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ తెప్పించండి ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 కాంట్రిబ్యూషన్. అది దేనికి ఎంత వస్తుంది? సబ్సిడీ దేనికి ఎంత ఇస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేనికండి? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్? పిఎంజీ దానికి వస్తుంది. అది ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా రీచ్ చేసామా లేదా? అది ఒక్క సబ్సిడీ మాత్రమే ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% సార్. మనం టాప్అప్ చేస్తే అదేనండి. ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలిన ఇచ్చి 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది, 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం, 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు, నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు, పార్ట్ టైం. నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసినప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్